నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోపీనాథపట్నంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంఘీభావం తెలుపుతూ ఎన్డీఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ. ఆటోల దొంగతనాల కేసులో నిందితుడిని అరెస్టు చేసి 7 ఆటోలను స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు. కార్మికుల హక్కుల పరిరక్షణ నిమిత్తం మేడే సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలి. పెంటపాటి సిఐటియు నాయకుల పిలుపు. విడుదలైన 10వ తరగతి ఫలితాలు. ప్రైవేటు పాఠశాలల్లో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో బుధవారం ఉదయం 7:38 శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతుల చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. రామాంజనేయ స్వామీజీ సంకల్పంతో రాజగోపాల్ చక్రవర్తి బ్రహ్మోత్సవంలో ప్రతిష్ఠ జరిగింది. అనంతరం శాంతి కళ్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవంలో కంచన్ శ్రీనివాస్ దంపతులు, కొట్టు తాతాజీ దంపతులు, కొట్టు మురళి దంపతులు, కొట్టు నాగభూషణం దంపతులు, కొట్టు అంజిబాబు దంపతులు, కొట్టు సూరిబాబు దంపతులు, నిమ్మల నాని దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆచంట ఎమ్మెల్యే పీతాన సత్యనారాయణ, వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, కులుకులూరు ధర్మరాజు, కైగాల శ్రీనివాస్, గుండుమొగల సాంబయ్య, ముప్పిడి సంపత్ కుమార్, చెన్నా జనార్దన్, భావన ధాన్యలక్ష్మి, కొట్టు నాగేంద్ర, గార్పటి వీరకుమార్, మాకా బాలాజీ, ఒట్టుబుజ్జి, సిర్రాపు శాంతికుమార్, గోకా వెంకటేశ్వరరావు, బోనం వీరయ్య, బోలెం రామలక్ష్మి, డాక్టర్ శశికుమార్, ఇందిరాదేవి గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులు భారీగా విచ్చేసి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. సత్రాల్లో ఉంటారు స్వామివారికి వాళ్ళు వాళ్ళ నాన్నతోటి గారు చేసుకోండి. వాసుదేవ అయ్యా ప్రత్యేకంగా భక్తులందరూ భావిస్తూ ఉన్నారు. నాన్న పవిత్రి
7:39 గోపీనాథపట్నం గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రతిష్ట, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట, సాక్షి గణపతి వారి ప్రతిష్ట, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కుమారస్వామి వారి ప్రతిష్ట, నందీశ్వరుల ప్రతిష్ట, శిఖరాలు 3 ఆలయాలు శిఖరాల ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట అన్నీ కూడా ఏకకాలంలో సజావుగా సక్రమంగా పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు సమృద్ధిగా కలుగుతాయని, అలాగే ఈ క్షేత్రం భక్తాంజనేయ స్వామివారి సీతారామచంద్ర భక్తాంజనేయ స్వామివారి క్షేత్రం కాబట్టి మరి అక్కడ స్వామివారి ఆశీస్సులు కూడా భక్తులందరికీ మరి అందుకున్నారు. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ సమృద్ధిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోక కళ్యాణార్థం ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం తాడేపల్లిగూడెం అన్ని ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని అనే సత్సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మరి పండితులందరూ పీఠాధిపతులు వచ్చి ఆలయం అన్నీ కూడా సక్రమంగా సజావుగా బాగా జరిగినాయని ఆశీర్వదించారు. వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆలయం మరి ఇంకా ఒక నెల 2 నెలల్లో మిగతా దీనికి సంబంధించిన ఈ కాలమ్స్ అన్ని ఆర్నమెంటల్ కాలమ్స్, తర్వాత ఈ ముఖమండపం మీద ఇంకా విగ్రహాలు అన్నీ కూడా ఇంకా ఏర్పాటు చేయవలసింది ఉంది. ఏదేమైనా ఆలయం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా సజావుగా పూర్తయింది. అంతా వాస్తు ప్రకారం కానీ అన్ని రకాలుగా కూడా ఆలయం చాలా బాగా వచ్చిందని అందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇంకా ఈ క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసి భక్తులందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు, బ్రహ్మరాంబక అమ్మవారి ఆశీస్సులు, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ. అయితే గ్రామంలో శివాలయం లేదు, శివాలయం కూడా కడితే చాలా బాగుంటుంది అనేటువంటి భావంతో కృష్ణాచార్య గారు భావించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు, బ్రహ్మాంబ పేరుతో పార్వతి అమ్మవారు, శ్రీశైల మల్లికార్జున స్వామి వారి పేరుతో పరమేశ్వరుణ్ణి, సాక్షి గణపతి పేరుతో గణపతిని కుమారస్వామిని, అదేవిధంగా నందీశ్వర ధ్వజస్తంభ శిఖరాలను కూడా ఈ రోజు మనం ఏకకాలంలో ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆంధ్రదేశంలో అనేకమైన దేవాలయాలకు ప్రతిష్టలకు కుంభాభిషేకాలకు బ్రహ్మశ్రీ చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారు మన ఎదురుగుండా ఆశ్రయులైనటువంటి గురూజీ గారు వారు ముహూర్తం పెడుతూ ఉంటారు. కొన్ని వేల దేవాలయాలకి వాస్తు జ్యోతిష శాస్త్రాల్లో వారు అఖండమైన ప్రజ్ఞ, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఉపాసనా రీతులతో మనుషుల్లో ఉండేటువంటి ఏదైనా అనారోగ్యపరమైన అంశాలను ఆయనే తెలుసుకుని దానికి నివారణ చేయటం, వివిధమైన అంశాల ద్వారా భక్తులందరినీ ఉద్ధరించడం, స్వయంగా వారికి హోమియోపతి వైద్యం తెలియటం, సామాన్యులైన ప్రజలందరికీ హోమియో వైద్యం చేయించడం. మన కరోనా టైంలో కూడా సుమారుగా 300 మంది పేషెంట్ని ఆయన హోమియో వైద్యం ద్వారా బ్రతికించి, అంతేకాకుండా శ్రీశైలము, భైరవకోన మొదలైన క్షేత్రాలలో సత్రాలు కట్టించి ఉచితంగా భక్తులందరికీ అన్నదానాలు చేస్తూ సత్యనారాయణ గారు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ ధార్మికంగా వారిని ప్రోత్సహిస్తూ గురువుగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి వారు వారి సోదరులు అందరూ కలిసి ఈరోజు ఈ బృహత్తరమైనటువంటి శివాలయ నిర్మాణాన్ని చేపట్టి భక్తులకందరికీ అంకితం చేస్తున్నారు భగవత్ప్రీతిగా. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
హౌసింగ్ బోర్డు కోడలి ఎస్వీఆర్ సెంటర్ సర్కిల్ నుండి బయలుదేరిన కొవ్వొత్తుల ర్యాలీ తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు అడవాల నారాయణమూర్తి, అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, సజ్జా సుబ్బు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడపా ప్రసాద్, మప్మా అధ్యక్షురాలు గుండుమోగల పద్మప్రియ, గుండుమోగల సురేష్, వెజ్జు రత్నకుమారి, కరి సత్యనారాయణ, మద్దాల లక్ష్మీ ప్రసన్న, యువ నాయకులు తోటరాజా, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లబాబి, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబాసీను, స్వయం సహాయక సంఘ సభ్యులు, లయన్స్ జోన్ చైర్మన్ శంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్, భారత మాతాకి జై అంటూ నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ సాగింది. మరి నిన్న జరిగిన ఉగ్రదాడిలో మరి 27 మంది భారతీయులు, 2 విదేశీయులు మరి దురాఘాతుల చేతిలో మరణించడం చాలా విషాదకరం. ఈరోజు భారతదేశం మొత్తం మీద పల్లెటూరులో, పట్టణాల్లో కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏదైతే ఈ ఉగ్రవాదులకి భారతదేశంలో కూడా కొన్ని శక్తులు సహకరిస్తున్నాయని, వాటిని కూడా అణిచివేయాలని ప్రజలు కోరుకుంటమే కాకుండా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు ఎంతో తీవ్రమైన చర్చ దీని మీద జరుగుతుంది. మరి ఏదైతే ఈరోజు ఈ ఉగ్రదాడి మీద ప్రతీకార తీసుకోవాలని ప్రజల్లో ఎక్కువ మహాభావం కలపడితే అన్ని వర్గాల ప్రజలు, భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఒకటే నినాదం, ఉగ్రవాదాన్ని వేరి పారేయాలని నినాదం తీర్మానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏమైనా సరే ప్రతీకారం భారతీయులు తరపున భారతదేశం ఉగ్రవాదం తీర్చుకోవాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో జూన్ 3 నుంచి ప్రారంభించబడే అమర్నాథ్ యాత్రకి ఎటువంటి ఆటంకాలు ఉండవని, ఆ అమర్నాథ్ యాత్రను దెబ్బతీయాలనే కుట్రదారులు చేసిన ఈ యొక్క దుశ్చర్యని మనం ఖండిస్తూ భారత ప్రభుత్వం తీవ్రమైన చర్యలతో అమరనాథ్ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేయడం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరిగిన అమాయక ప్రజల మరణాలకి భారతీయులందరూ ఒకే మాట ఉండి మరి ప్రభుత్వానికి అండగా ఉండి ఈ ఉగ్రవాదం మీద తీవ్రమైన చర్య తీసుకుంటే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఉగ్రవాద దాడిలో మరణించిన 27 మంది కుటుంబ సభ్యులందరికీ ముందుగా మా ఎన్డీఏ కూటమి సభ్యుల తరపున మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, జరిగిన ఆ ఉగ్రవాదాన్ని మాత్రం ఖచ్చితంగా మన ఇండియా నుంచి పారద్రోలాలని, దీనికి సహకరిస్తున్న పక్కనున్న దేశం పాకిస్తాన్ని ఖచ్చితంగా దానికి ఏదైతే ఇవాళ మనం ఎంత బాధపడుతున్నామో అంత శిక్ష విధించే విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఆల్రెడీ అక్కడ అప్పుడే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండే విధంగా ఈసారి చాలా కఠినంగా వ్యవహరించి ఎవరైతే చేశారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే గత 10 సంవత్సరాలుగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికే అటు జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం అందరం కూడా మన భారతీయులకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ వాళ్ళకి దక్కకుండా అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా దాన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయటం, అక్కడికి చాలామంది మన వాళ్ళు వెళ్ళటం, ఇలాంటి వేసవికాలంలో అక్కడికి వెళ్ళి అది మన దేశంలో స్వేచ్ఛగా తిరగాలనే ఉద్దేశంతో వెళ్ళిన వ్యక్తుల్ని ఇలా చేయడం మాత్రం చాలా అమానుష్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉగ్రవాదాన్ని నశింపజేసే విధంగా ఈసారి మాత్రం మోడీ గారు తీసుకుంటారని చెప్పి ఆయన ఆల్రెడీ ఇప్పటికే ప్లాన్ చేశారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది జరిగిన వెంటనే పార్టీ ఆఫీసు నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఎన్డీఏ కూటమి తరపున మనము దీనికి మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయాలని చెప్పేసి, సానుభూతిని తెలియజేయాలని చెప్పేసి, అలాగే 3 రోజుల పాటు సంతాపన తెలియజేసే విధంగా ప్రోగ్రాం జరిపించాలని చెప్పేసి ఆయన మనకి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఉగ్రవాదులు ఏదైతే పర్యాటక ప్రాంతానికి జమ్మూ కాశ్మీర్ వెళ్తే అక్కడ ఉగ్రవాదుల దాడులు ఎంత దారుణంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో కాల్చి చంపేయడం అనేది ఎంత దురాగతమైన విషయమో మనం ఆలోచించాలి. భారతదేశంలో ప్రతి పౌరులు కూడా ఈరోజు కలిసి కట్టి ఇవాళ ప్రతి పట్టణాల్లో, గ్రామాల్లో కూడా ఇవాళ
కొవ్వొత్తుల ర్యాలీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి కొవ్వొత్తుల ర్యాలీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. తాడేపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొర తాతాజీ గారు, యువ నాయకులు బుల్శెట్టి రాజేష్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా మరి కొవ్వొత్తుల ర్యాలీని అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఒక సైనికుల్లో పనిచేసి ప్రతి భారతదేశంలో కూడా అందరూ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి ఆలోచించి మనందరం కూడా దీన్ని తిప్పికొట్టే విధంగా, కానీ వాళ్ళకి వేసే శిక్ష మరో ఒక ఉగ్రవాది తయారవకుండా అంత దారుణంగా శిక్ష భారతదేశ ప్రధానమంత్రి గారు వేయాలని చెప్పి కోరుకుంటూ ఆటోలు దొంగతనాలకు పాల్పడుతున్న ములగాల వెంకటేశ్వరరావును అరెస్టు చేసి అతని వద్ద నుండి 14 లక్షల విలువ గల 7 ఆటోలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఏ సుబ్రహ్మణ్యం టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ తాడేపూడెం టౌన్ పక్క జిల్లాల్లో ఆటోల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ములగాల వెంకటేశ్వరరావును అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి తాడేపూడెం, పిఠాపురం, మండపేట, నిడదవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి 7 ఆటోలను స్వాధీనం చేసుకోమన్నామని ఆయన వెల్లడించారు. ఇళ్ల ముందు పార్కింగ్ చేసి ఉంచిన ఆటోలు దొంగతనం చేసిన ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి పేరు ములగాల వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం. ఇతను హైదరాబాద్లో ఈ క్యాటరింగ్ పనులకు వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చినప్పుడల్లా ఇక్కడ తాడేపల్లిగూడెం, పిఠాపురం టౌన్, మండపేట, నిడదవోలు, ఇలా తాడేపల్లిగూడెం టౌన్ 4, పిఠాపురం 1, నిడదవోలు 1, అలాగే మండపేట 1, మొత్తం 7 బళ్ళు ఆటోలు ఇళ్ల ముందు పార్కింగ్ చేసినవి దొంగతనం చేసి తీసుకువెళ్ళడము, రకరకాల ప్లేసుల్లో వీళ్ళని దాచి అమ్మేయడము ఇలా జరుగుతున్న ముద్దాయిని గత 6 నెలలుగా చేసిన దొంగతనం 7 బళ్ళని ఈరోజు అతను ములగాల వెంకటేశ్వరాన్ని నిట్ కాలేజ్ రోడ్లో కొండాలమ్మ గుడి దాటిన తర్వాత అక్కడున్న అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర 7 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ 7 ఆటోల యొక్క విలువ సుమారుగా 4 లక్షల చిల్లర ఉందండి. ఈయన అరెస్ట్ చేసి ఇవాళ తాడేపల్లిగూడెం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారు అతనికి 14 రోజులు రిమాండ్ విధించగా తనకు సబ్ జైలుకి పంపించడం జరిగింది. ఇందులో మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఆటోలు అన్నిటికి ఎటువంటి కీసు లేదు, తాళం ఎటువంటి లేకుండా ఇళ్ళ ముందు పెడుతుంటే ఇతను రావడము, తాడు వెనక నుంచి తాడు వేసి లాగితే అది సెల్ఫ్ అవడం, వేసుకుని వెళ్ళిపోయి తక్కువగా 10,000కి 15,000కి ₹1,00,000 ఆటోలను కూడా ఇంచుమించుగా 10,000 12,000కి అమ్మేయడం తక్కువ అలా చేశాడు. ఇందులో మా సిబ్బంది ఎస్ఐ నాగరాజు గారు, బాదం సీను అండ్ క్రైమ్ స్టాఫ్ అందరూ బాగా కష్టపడి పట్టుకున్నారు. కాబట్టి ఇళ్ళ ముందు పార్కింగ్ చేసే వాళ్ళని గమనించవలసింది ఏంటంటే వాటికి సరైన లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి. లాక్ సిస్టమ్ లేనప్పుడు కనీసం చైన్లన్నీ వేసుకుని ఉంటే ఇలాంటి దొంగతనం జరగకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించగలరు. థ్యాంక్ యూ. కార్మికుల హక్కుల పరిరక్షణకు మేడే సందర్భంగా పెద్ద ఎత్తున హాజరై కేంద్ర ప్రభుత్వంపై కార్మిక వ్యతిరేక గొంతు ఎత్తుదామని పెంటపాడు మండల సిఐటియు సమావేశం పిలుపునిచ్చింది. బుధవారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు సమావేశం జరిగింది. సిఐటియు నాయకులు చీర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. దోలం ప్రసాద్, శ్యామల కుమారి, అనురాధ, అచ్చమ్మ, సీత, జయంతి, రమేష్, శ్రీను, దుర్గా తదితరులు పాల్గొన్నారు. మే 1వ తారీఖున దేశవ్యాప్తంగానే కార్మికుల యొక్క దినోత్సవం మేడే జరుపుకుంటున్నారు. ఇది మేడే అనేది కార్మికులకి పండగ కాదు, ఇది కార్మిక హక్కులు కాపాడుకునే రోజు. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాలం నుండి కూడా కార్మికులు అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలతో అనేక మంది బలిదానంతో సాధించుకున్న కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలని కూడా 4 కోడ్లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కార్మికులకి నష్టదాయకంగా తీసుకొచ్చే కోడ్లు తీసుకొచ్చింది. ఆ కోడ్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆనాడు కార్మికులు 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నప్పుడు 16 గంటలు 18 గంటలు పనిచేసే కార్మికుడు 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 గంటలు 18 గంటల పనిదినాన్ని పక్కన పెట్టి 8 గంటల పనిని కూడా ఇవాళ రద్దు చేసి 12 గంటల 16 గంటల గతంలో వల్లే తీసుకెళ్లే పరిస్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఈ వేతనాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగానే కార్మికులు వాళ్ళ యొక్క కోరికల దినంగా మేడేని జరుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మేడే కార్యక్రమం, మేడే మరి కార్మిక దినోత్సవం దేశవ్యాప్తంగా చేసిన కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం రేపు మేడే కార్యక్రమం ఘనంగా జరుపుకోవాలని, అలాగే మేడే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మె అందరూ కూడా పాల్గొనాలని, అందరు కార్మిక రంగాలన్నీ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది తెలియజేస్తున్నాను. రాబోయే మేడే ఫస్ట్ని
కార్మికుల దినోత్సవం కాబట్టి ప్రపంచ కార్మికులందరూ కూడా ఏకం కావాలని చెప్పని 8 గంటల పని వేతనం గురించి అప్పుడు చికాగో నగరంలో జరిగినటువంటి పెద్ద ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ఈ మీడియాని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటూ, అలాగే ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు పట్టుబట్టి 4 కోడులుగా విభజించాలని కోరుకుంటూ దానికి ఉద్దేశించి కూడా రేపు మే 20న కూడా సమ్మె కూడా దేశవ్యాప్త సమ్మె కూడా సిఐటిగా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెని కూడా మొత్తం ప్రతి రంగాల కార్మికుడు కూడా హాజరయ్యి ఈ సమ్మెని కూడా జయప్రదం చేసి ఢిల్లీ పీఠం దద్దరిల్లాగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని సిఐటి తరఫున కోరుకుంటున్నాను. స్థానిక సుబ్బారావుపేట మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న తేజస్విని 586 మార్కులతో తాడేపూడ మున్సిపల్ హై స్కూల్లో మొదటి ర్యాంక్ సాధించింది. ఈ స్కూల్లో 88 మంది విద్యార్థులకు గాను 73 మంది ఉత్తీర్ణత సాధించారు. గత 4 సంవత్సరాలుగా సుబ్బారావుపేట మున్సిపల్ హై స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో తాడేపూడ మున్సిపల్ హై స్కూల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. కాగా 584 మార్కులతో నవ్యశ్రీ 2వ ర్యాంక్ సాధించగా తేజశ్రీకి 579, తన్మయ్యకి 578 మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థులను హెచ్ఎం వనజ ఉపాధ్యాయులు అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడినాయి. ఈ సంవత్సరం సంబంధించి పరీక్షా ఫలితాలు సుబ్బారావుపేట మున్సిపల్ తాడేపూడ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి సుబ్బారావుపేట హై స్కూల్లో 83% తోటి విద్యార్థులు పాస్ అవడం జరిగింది. మొత్తం 88 మంది అపీర్ అయితే దాంట్లో 73 మంది పాస్ అవడం జరిగింది. దీంట్లో తాడేపూడ పురపాలక సంఘంలో పనిచేస్తున్న మొత్తం గవర్నమెంట్ పాఠశాలన్నింటిలో కల్లా హైయెస్ట్గా 586 మార్కులతోటి ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని పాస్ అయింది. ఆ విద్యార్థిని పేరు తేజస్వి. అదేవిధంగా 500 మార్కులు అబవ్ దరిదాపు ఈ పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. 10వ తరగతి విద్యార్థుల్లో ఇంత ఘనత సాధించడంలో ఈ పాఠశాల సిబ్బంది, హెచ్ఎం మరియు అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులంతా కూడా విశేషమైన కృషి జరపడంతో మొత్తం 500 అబవ్ మార్కులు దరిదాపు 20 మంది పైగా సాధించడం జరిగిందని తెలియజేస్తున్నాం. నా పేరు తేజస్విని. నేను మున్సిపల్ హై స్కూల్ సుబ్బారావుపేటలో చదువుతున్నాను. నాకు 586 మార్క్స్ వచ్చాయి. దీనికి మెయిన్ రీజన్ నా టీచర్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు మాకు స్టడీ అవర్స్ పెట్టారు. ప్రతి డౌట్స్ మాకు బాగా క్లియర్ చేశారు. నేను మ్యాథ్స్లో యావరేజ్గా ఉండేదాన్ని. ఈరోజు 100 మార్క్స్ వచ్చాయి. దానికి రీజన్ మా క్లాస్ టీచరే చైతన్య సార్. థ్యాంక్ యూ సో మచ్. మిగతా టీచర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ వల్లే మేము ఈ రిజల్ట్ తీసుకురాగలిగాం. సెకండ్, నా పేరెంట్స్. నా కోసం వాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఆపేసుకున్నారు. మార్నింగ్ నాతో పాటే వాళ్ళు కూడా లెక్స్ చదివించారు. కావాల్సినవన్నీ వాళ్ళు ఇవ్వడం వల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ తాడేపూడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఈతకొండ తాతాజీతో పాటుగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వాశ్రీను, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ రామగన్ సత్యనారాయణ, కంచుమర్తి నాగేశ్వరరావు, కంచర్ల రాజా, తమరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతికి కలగాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడి చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏమీ సంబంధం లేని సామాన్య మానవుల మీద దాడి చేయడం వల్ల అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో జరగలేదు. పూర్వం ఎప్పుడు జరిగినా ఇటువంటి చర్యని మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాయకులు అందరూ ఖండిస్తున్నారు. అలాగే భారతదేశంలో కూడా దీని మీద చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా 27 మంది భారతీయులు, 2 విదేశీయులు దీంట్లో ఇప్పటికీ మరణించారు. రామారామి 70-80 మంది గాయాలైనాయి. ఇటువంటి పరిస్థితికి ఇవాళ భారతదేశంలో కూడా కొంతమంది ఆశ్రమం ఇచ్చి భారతీయులుగా ఉండి భారతదేశం యొక్క అన్ని లబ్ధి పొందుతూ టెర్రరిస్ట్ సహకరిస్తున్న ముఠాలను కూడా ఈ సందర్భంగా వారికి కూడా గట్టి హెచ్చరిక చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా దీన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఒక విషయం మనం చెప్పాలి. ఇందులో రాబోయే జూన్ 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుద్ది. ఈ అమర్నాథ్ యాత్రను అడ్డుకునే విధంగా ఇది కుట్ర భాగంగా, ఎందుకంటే అమర్నాథ్ యాత్ర సహజంగా అదే రూట్ లో యాత్రికులు వెళ్తారు కాబట్టి దాన్ని అడ్డుకునే విధంగా దాని మీద విపరీతమైన
ప్రభావం పడే ఆలోచనతో ఈ కుట్ర జరిగిందని ఆలోచన వస్తుంది. ఒకటి మాత్రం మనందరం గుర్తుంచుకోవాలి, ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రలో ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఆలోచిస్తుంది. ఎందుకంటే అమర్నాథ్ యాత్రకి వెళ్ళే ఏ యాత్రికుడు కూడా నష్టం జరగకుండా వారిని ఎంతో దిగ్విజయంగా ఆ యాత్ర పూర్తవడం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందుకు భారతీయులందరూ కూడా ఇప్పటికైనా మేల్కొని భారత ప్రభుత్వానికి అండగా ఉండి పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నటి రోజుని జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో అనే ప్రాంతంలో పాకిస్తాన్ పెంచి పోషించిన తీవ్రవాదులు 27 మందిని మీరు ఏ మతం ఎవరు అని అడిగి అతి దారుణంగా కిరాతంగా ఆడోళ్ళు పిల్లల ముందు పిరికి చర్య వెనక ఉండి కాల్చి 27 మంది భారతీయుల్ని, ఒక నేపాల్, ఒక యుఎస్ఏ అతన్ని అతి కిరాతంగా చంపిన ఈ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని ఈ చర్యకి మేము తీవ్రంగా ఖండిస్తూ, అలాగే మన ఇండియాలో మేధావులని చెప్పుకునే పెద్ద మనుషులు ఒకళ్ళు కూడా ఈ చర్యని ఖండించకుండా ఎక్కడో ఉన్న గాజాలో యుద్ధం జరుగుతుంటే కొవ్వొత్తులు ప్రదర్శన చేసి అలా సంతాపం తెలిపారు. కానీ నిన్న నుంచి ఒక మేధావి కూడా నోరు లెగట్లేదు, అజ్ఞాతంలో గెలిపారు. మరి భారతదేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్ని ఒక అందమైన అద్భుతమైన అటువంటి స్వర్గసీమ లాంటి కాశ్మీర్లో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిజం ఒక్కసారిగా టూరిస్టులని అండ్ మన భారతదేశమే కాక ఇతర దేశస్తులను కూడా కాల్చి చంపడం ఇది చాలా హేయమైన చర్య, ఒక పిరికిబంద చర్య. దమ్ములేని ఈ పాకిస్తాన్ సరైన గుణపాఠం చెప్పాలని, ఇది నరేంద్ర మోడీ గారి ఒక ఆధ్వర్యంలో జరుగుతుందని మేము భావిస్తూ వారి చర్యల్ని ఖండిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడే ఉగ్రవాద దేశంగా ప్రపంచంలో అన్ని దేశాలు పాకిస్తాన్ని బహిష్కరించాలని, ఇట్లాంటి ప్రజల్ని అమానుషంగా 29 మందిని పట్టను పెట్టుకున్నటువంటి తీవ్రవాదులను వదలకూడదని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే బొలసరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం పెద్ద శివాలయంలో కాలువగట్టును శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. 13వ వార్డు ఇన్ఛార్జి పెదకాపు ఆకుల ముత్యాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరు బోరయ్య, విజయ్, నాని, ఎర్రా శ్రీనివాస్, ఎజ్జాడ్ అనిల్, సతీష్, వెంకటేష్, ఎడ్లపల్లి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, మన డైనమిక్ లీడర్, మన ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచన, ఆయన గెలిచిన నుంచి కూడా ప్రజల సమస్యలు తీర్చాలి. మరి అందరం కూడా నిరంతరం ప్రజలతోటే మమేకం అవ్వాలి. వాళ్ళ సమస్యలు మన దాకా వచ్చేదాకా కాకుండా మన వార్డు ఇన్ఛార్జీలు కానీ అక్కడ వీర మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మున్సిపాలిటీ శానిటరీ మీద కానీ మరి వాటర్ దాని మీద కానీ వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నా సరే ఎలక్ట్రిసిటీ లైట్లు అని చెప్పారు, ఆ లైట్ల గురించి కానీ వెంటనే మనమే స్పందించి ఆయన ద్వారా ఇక్కడ చేయించడానికి మనకి ఆయన అవకాశం ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా ఆ పద్ధతిని ప్రతి డోర్ టు డోర్ కూడా తిరగడం జరిగింది. ఈరోజు తిరిగి సమస్యలు అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ లేని క్లీనింగ్ అంతా కూడా శానిటరీ క్లీనింగ్ కానీ వాటర్ కానీ లైట్లు కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి ఇదంతా క్లీన్ చేసి మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా మరి పార్క్ కింద చేస్తే బాగుంటుందని చెప్పి మరి 10 రోజుల క్రితమే క్లీన్ చేయించారు. క్లీన్ చేయించి దీనికి సంబంధించి మొక్కలు కూడా ఇవాళ మా అందరి చేతుల మీదుగా మొక్కలు వేయడం జరిగింది. మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలతో ఆయన చేసే సేవా కార్యక్రమంలో రాజకీయాలు రాకముందు కూడా ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంచుమించు నెలకు 5-6 లక్షల రూపాయలు ఖర్చు చేసి సొంత డబ్బులు సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఆదేశాల మీద మన కాళ్ళగట్టు మీద శుభ్రం చేయించి మన శివాలయం వీధి సభ్యులందరూ కూడా శుభ్రం చేసి
దీనికి మొక్కలు నాటి ఇది ఒక పార్కు టైపు తయారు చేయడానికి ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అలాగే అందరూ కూడా దీనికి సహకరించి దీన్ని ఒక మంచి ప్లేస్ కింద తయారు చేస్తారని ఆశిస్తూ, మన ఎమ్మెల్యే గారు బొల్స శ్రీని గారి ఆదేశాల మేరకు 13వ వార్డు శివాలయం వీధిలో గత కొద్ది రోజులుగా ఇదంతా కాలవారిని ఇదంతా కూడా శుభ్రం చేయించి మన వత్తనపల్లి కాశీ గారు ఆధ్వర్యంలోని ఇదంతా కూడా శుభ్రం చేయించి, అలాగే ఈవేళ చెట్లు పాతే కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే ఈ వార్డులో ప్రతిదీ కూడా చూసుకుంటూ అన్నీ ఆయన దగ్గరుండి మన ఏ సమస్య వచ్చినా సరే వత్తనపల్లి కాశీ గారికి చెప్పగానే స్పందించి వార్డులో ప్రతి సమస్యను కూడా తీర్చడం జరుగుతుంది. అలాగే ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నా సరే చెప్తే మీ వరకు మీకు ప్రతి సమస్య కూడా తీర్చడం జరుగుద్ది. అలాగే స్ట్రీట్ లైట్లు గతంలోని ఈ వార్డులో కొన్ని లైట్లు గతంలో తీసి వెళ్ళిపోయారు. ఆ స్తంభాలకి కొత్త లైట్లు ఏం చేయాలని ప్రజలకి ఇబ్బంది లేకుండా మీరు చేయాలని కోరుకుంటూ